గురుదేవా, జన్మతో వచ్చిన ఈ ఉపాధి దోషములను మార్పు చేయగల గొప్పతనము మీలో ఉండినందువలన ఎంత మూడులైనా మిమ్ము ఆశ్రయించిన ఎడల వడ్రంగివాడు ఒక మొద్దును తన నైపుణ్యంతో ఒక ఉపయోగమైన వస్తువుగా చేసినట్లుగాను, ఒక శిల్పి ఒక కఠినమైన బండరాయిని సుందరమైన ప్రతిమగా మలచినట్లుగాను ఎంత మందబుద్ధి గలవారనైనా తీర్చిదిద్ది జ్ఞానోదయము కలిగించగలరు. అనాదిగా వచ్చుచున్న మూఢనమ్మకాలను బుద్ధిలో నిలుపుకొని ఆ నమ్మకాలకే బలి అయిపోతూ ఉన్నవారి అజ్ఞానమును ఏమాత్రము లేకుండా పారదోలెదరు. మీ వద్దకు వచ్చిన వారలకు పరిశుద్ధమైన పూర్ణబోధ బోధించుచు అందుకు కావలసిన ఉపమాన ఉపమేయములు సందర్భానుసారముగా ఉపమాన ఉపమేయములు సందర్భానుసారముగా ఎంతమంది బుద్ధి గలవారనైనా తీర్చిదిద్ది జ్ఞానోదయము కలిగించగలరు. అనాదిగా వచ్చుచున్న మూఢనమ్మకాలను బుద్ధిలో నిలుపుకొని ఆ నమ్మకాలకే బలి అయిపోతూ ఉన్న వారి అజ్ఞానమును ఏమాత్రము లేకుండా పారదోలెదరు. మీ వద్దకు వచ్చిన వారులకు పరిశుద్ధమైన పూర్ణబోధ బోధించుచు అందుకు కావలసిన ఉపమాన ఉపమేయములు సందర్భానుసారముగా బోధించుచు ఈ బోధను బుద్ధికి పట్టింపజేయగలని పెద్దల వలన మీ గొప్పతనమును వినగలిగి మీ సన్నిధానమునకు చేరుకుంటిని. బుద్ధిహీనుడనైనా నన్ను జ్ఞానవంతునిగా చేయబారము నీదేనని వినయ విధేయాలతో సత్శిష్యుడు ప్రార్థించెను. కొండకు గురిపెట్టిన బాణము తప్పిపోక కొండకు తగిలినట్లు పరిపూర్ణ బోధను పొందవలైననే దృష్టితో అచల గురువును ఆశ్రయించిన శిష్యునికి తనలో ఏర్పడిన శంకలన్నీయు ఏ ఒక్కటియు తప్పిపోక సర్వము రహితపడునని భావము. సూటిగను బోధనామది నాటినదిక చాలునని నీకై నీ నోట నీవు బల్కుదాకను సాటువలను చెప్పుచుందు సరేనా నా మాట రాగోరుచు మరి నేనీ మాట నోటికొక్కటే సేలు మాట అని తెలియము మాటికి వట్టి పాటలేమిటికింకా సరే నానా మాట రాగోరుచు మరి నేనీ మాట. ఈ పరిపూర్ణ బోధను చాలా సూటిగా సూక్ష్మంగా వినుచుండవలేను. ఈ బోధ నిరాధారమైన బోధ అగుట వలన ఈ బోధలో ఏ ఆధారములు గాని ఏ గుర్తులు గాని కనబడక ఉండును. దృష్టిని భ్రూమధ్యమందునో నాసిక ఎందునో పెట్టి చూచుచుండిన ఎడల ఏదైనా ఆధారములు గుర్తులు కనబడుచుండును గాని ఈ అచల బోధలో ఆ గుర్తులు ఏమీ కానబడక నిరామయ స్వరూపమే కనబడుచుండును. అట్టి నిరామయ స్వరూపమును గురు సంజ్ఞతో గురు మెలకువతో సూక్ష్మముగా గ్రహించదగిన ఈ బోధను గురు సంజ్ఞతో గురు మెలకువతో సూక్ష్మముగా గ్రహించదగిన ఈ బోధను నేను తెలుపుచు నీవు వినుచూయుండిన బహుకాలమునకు గాని ఈ బోధ రహస్యము సంపూర్ణముగా పట్టుకునే నేర్పు కలుగదు. అంతవరకు ఈ బోధ నీకు అతుకుట కొరకు ఎన్నో ఉపమానములైన దృష్టాంతములను ద్రాష్టాంతములను సూక్తులను చెప్పుచుందును. నీ బుద్ధి ఈ బోధలో నిలుచుట కొరకు నీకు సరిపోవు ఇతర కావ్యములలో ఉన్న కథలను కూడా వల్లించుచుందును. ఇట్లు చెప్పగా ఆ అనుభవము నీ హృదయంలో నిలబడి నేను చెప్పుచున్న పూర్ణబోధ నీ బుద్ధికి ఇప్పుడు సరిపోతూ ఉన్నదని, ఆ బోధారహస్యము నీకు తెలియబడుచున్నదని నీకు నీవే నీ నోట నుండి పలికినంత వరకు నీ ప్రజ్ఞను గమనించుచు నీ మాటను తీసుకొనుచు మరొక మాట తెలుపుచుందును. ఈ బోధలో నీకు చాలినంత అనుభవం కలిగేటందుకు అప్పుడప్పుడు ఈ బోధ మర్మములు తెలియపరుచుచుందును. అంతటి అనుభవము కలిగిన వెనుక ఏ ఇతరములగు మాటలు 100 మాటల కన్నను
పరిపూర్ణ అనుభవములో తెలుపు మాట ఒక్క మాట చాలును. అట్టి అనుభవం లేక ప్రయోజనము లేని మాటలతో పాటలతో ఏ కొంచెమైనను ఉద్ధరింపబడలేవని పూర్తిగా నమ్మి ఉండుము. ఏ ఇతరములగు మాటలు 100 మాటల కన్నను పరిపూర్ణ అనుభవములో తెలుపు మాట ఒక్క మాట చాలును. అట్టి అనుభవం లేక ప్రయోజనము లేని మాటలతో పాటలతో ఏ కొంచెమైనను ఉద్ధరింపబడలేవని పూర్తిగా నమ్మియుండుము. తానే నన్న కన్ను నిండిన దానికి పేరేమి బయలు, తానే నన్నుచును నేనని ఎద నేనెవ్వరు లేనెరుకవు, ఉండి ఉంటే లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి, లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గద ఉంటే దాన్నెట్లెరిగెద వీవు, లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి, అంటిని అంటే లేనే లేవు సుమి. శిష్య, నేను నీకు తెలుపబోవుచున్న ఎరుక పరిపూర్ణముల గురించి ముందుగా ఆ 2 లక్షణములను గుర్తు చేయుచున్నాను. నేను నేను అనే భావన ఏదానిలో కలుగక, తనను తాను గుర్తెరుగక, తనలో పుట్టిపోవుచున్న సర్వజగత్తును గుర్తించక, ఏ ఆకారములు లేని నిరాకార స్వరూపముతో ఏ పరిపూర్ణము ఆదిమధ్యాంతములు లేక సర్వత్రా నిండి ఉన్నదో ఆ పరబయలే శాశ్వతము సత్యమునై విరాజిల్లుచున్నది. ఆ పరబయలే శాశ్వతము సత్యమునై విరాజిల్లుచున్నది. అది తప్ప మరి ఏమీ కనబడుటలేదు అని నేను తెలుపుచుండిన ఎడల సర్వోపాధులలో కనబడుచు ఆ ఉపాధులలో నేను నేను అని పలుకుచు సర్వాన్ని గుర్తెరిగేది ఒకటి ఉన్నది కదా, అది ఏమిటని తిరిగి నన్ను నీవు అడగవచ్చును. అది ఏ లేని ఎరుక. ఆ ఎరుక లేకనే ఉన్నట్లుగా తోపించుచు సర్వ వ్యవహారాలకు కారణకర్తగా లేకనే ఉన్నట్లుగా కనబడుచున్నది. ఆ కనబడు దానిని నేను ప్రత్యక్షముగా కన్నుల ముందు చూస్తూ ఉన్నానని అది సత్యమే గదా అని మరలా నన్ను నీవు అడిగినను ఆ ఎరుకను లేదనియే భావించవలేను. అట్లు ఎరుక తనను తాను విచారించుకొని తానే లేకపోయినడల ఇక ఉన్న పరిపూర్ణమే శేషించి ఉండును. ఆ ఉండిన పరిపూర్ణమును ఉన్నదని తెలిపేదానికి ఎరుక అచ్చట లేకపోవును. మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి నేరుపుతో బయలు నెరుక నెరిగించి పయిన్ పేరణుతు ఎరుకనని ఇట్లా రీతిన ఎరుక పరచుమయ్యా మ్రొక్కేను అనుమానము జయ్య కీయడను సారెకు మీ పాద జలజాయుగ్మము నా హృత్సారమున నిల్పి సల్పూచు పూజానోయ్యా మ్రొక్కేను పూజానోయ్యా మ్రొక్కేను అనుమానము జయ్య కీయడను. స్వామి దీనశరణ్య, ముందు మీరు నాకు సెలవు ఇచ్చినట్లుగా ఏ చలనము లేని పరిపూర్ణ మేదియో ఎరిగించి తరువాత చలన రూపమైన ఎరుకను కూడా తెలియపరచి ఈ రెంటిని వేరువేరుగా నిరూపించి లేని ఎరుకను లేకుండా దృఢము చేయుదునని ప్రతిజ్ఞ చేసి ఉంటుంది. అదే ప్రకారము పరిపూర్ణమనెడు బట్టబయలును ఎరిగించి తరువాత లేని ఎరుక ఎట్టిదో దానిని తెలియపరచి ఆ లేని ఎరుకను లేకుండా తీసివేసి ఏ సంశయములు కలుగక నిస్సంశయునిగా చేసేదనని మీ పాదపద్మములను
నిస్సంశయునిగా చేసెదరని మీ పాదపద్మములను నా హృదయమందు నిలుపుకొని సదా నిన్నే ధ్యానించుచున్నాను. నాయందు నీకు ఏ అనుమానములు ఏ సంశయములు లేక నా మీద దయ ఉంచి నా పరితాపములు బాపుమని సాష్టాంగ దండ ప్రణామంబులు చేయుచున్న శిష్యుని గురువు కరుణారస వాక్యములతో ఇట్లు తెలుపనారంభించెను. గురు శిష్య అన్యోన్య దర్శనము 2వ అధ్యాయము సమాప్తము. జగములెల్లను తరచి తర్కించి చూచిన గురువు కంటెను వేల్పు గుర్తుపడరు. తన తావు నెరిగించు దైవమును చూపించు మరలిపోయడిచే చోటు మరుగుదిల్పు. పంచభూత తనవు పద్ధతి చూపించు భూతలయమెట్లగును బుద్ధికిచ్చు. బ్రహ్మాండముల కాది బీజంబు గనపరుచు మూర్తుల స్థానముల్ మూలమిప్పు. ధర్మ మర్మంబులెల్లను తేటపరచు సారభూతంబునై చెలుగు సద్గతిని ఒసగు. అనుచు శాస్త్రంబులెల్లయు ఆర్యులెల్ల సద్గురుండని ఎలిగెత్తి సాటినారు. సకల జీవులలోన శ్రేష్టంబు నరుడంచు సర్వశాస్త్రములెల్ల చాటినాయి. నానర జన్మంబు ఎటులను ప్రాప్తించి ఆత్మజ్ఞానము చేత అలరుచుండు. అట్టి జ్ఞానము తనకు అనుభవం బయ్యును తన్నుగానకయుండు ధాత్రిజనులు. మదిని ఏనాడైన మంచిది జన్మంచు తగు సార్థక మెదుక తలపురాదు. జీవితం వెల్ల బహు దుఃఖ శ్రమలు పడుచు హాయిగనుటకు సద్గురుని ఆశ్రయించి నిత్య సత్యార్థమును ఎరుగ ఇష్టపడరు. మాయ భ్రాంతెంతదో విడువ మనసురాదు. మానవ దేహంబు మరిరాదు వచ్చినా నేనెవరని తన్ను నెరుగబోరు. ఇల మీద ఆ బుద్ధి ఎటులనో గల్గిన తన్ను చూపెడు గురుడు దొరకబోడు. అట్టివాడే తనకు అనుకూలమైనను మాయ భ్రాంతులు తనను మరల నీవు. స్థూల దృశ్యము తనకు చూపులో ఉండగా రూపరహితం బెట్లు రూఢిపడును. జన్మమును రోసి ఈ తనువు చేష్టలుడిగి నిర్మలంబగు విజ్ఞాన నేర్పుతోడ పరమ సత్యంబు గన్నన పావనునకు సాటి రారెవరు ఈ జగతి సృష్టిలోన. ఏ దేవు దర్శించి ఏ భయంబులు లేక భవబంధ